ఎందుకు కొట్టినావు? నేను అప్పా జంక్షన్ కాడ అవుటర్ ఎక్కుతున్నా. నేను అప్పా జంక్షన్ కాడ అవుటర్ ఏది అవుటర్ నో ఎంట్రా అవుటర్ నో ఎంట్రా అవుటర్ నో ఎంట్రా అవుటర్ నో ఎంట్రా అవుటర్ అవును. నేను అవుటర్ ఎక్కుతున్నా. నేను సిటీలో పోయినా. సర్కిల్ ఎందుకు పెట్టిర్రు? సర్కిల్ ఎందుకు పెట్టిర్రు? చెప్పాలనుకుంటే ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయన రండి రాసుకోండి. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మాట్లాడతా. ఫోన్ చేసి మాట్లాడతా. ఫోటో తీయమని నేను అవుటర్ ఎక్కుతున్నా సార్. నేను ఇంకేమైనా చేసుకో కానీ మీ దగ్గర నేను బండి రావద్దు అని చెప్పి ఒక కోర్టు నుంచి స్టే వస్తుంది, లెటర్ తెచ్చుకోండి. మాకు కూడా ఈ బాధ తప్పుతుంది కదా, మాకెందుకు ఈ బాధ? మీరు బాధ కాదు, మీకు చలాన్ని కొట్టలేక మీరు అవుటర్ ఎక్కుతున్నా కొడుతున్నారు. నేను సిటీలో పోతున్నా తప్పు సార్. అవతల దాటితో కొట్టు నువ్వు ఫోటో. నువ్వు అవతల దాటితో ఫోటో కొట్టు. నేను అవుటర్ ఎక్కుతున్నా. నువ్వు అవుటర్ ఎక్కకుండా నువ్వు 5 గంటలకు ఎక్కంటే అవును సార్. నేను డ్రైవర్ని తెలుసు నాకు అన్నా. సిటీలోకి పోతే బరాబర్ చలాన్ కొడతారు, కేసు గిడంగా రాస్తారు. అవుటర్ ఎందుకు పెట్టిరా? అవుటర్ ఎందుకు పెట్టిర్రు? బిజీ ఉంటది ఇక్కడ, ఆఫీసర్ టైం ఉంటది. ఏది ఆఫీసర్? స్కూల్ టైం, కాలేజ్ టైం ఉంది కాబట్టి టైంలో నో ఎంట్రీ అని పెట్టిరు. ఇది మొత్తం నో ఎంట్రీ. ఇది నో ఎంట్రీ అయితే అవుటర్ ఎందుకు పెట్టిర్రు అంటే నేను అవుటర్ కుదిరి కాదు. ఎందుకు పైకి తిరిగితే వచ్చి కొడితే ఆపాలి. పైకి ఎట్లా ఎక్కాలి? పైకి ఎట్లా ఎక్కాలి? పైకి ఎట్లా ఎక్కాలి? పైకి ఎట్లా ఎక్కాలి? ఎందుకు దిగి? నేను దిగి కిందికి వస్తలేను. దాని మీద ఒక స్టే ఇస్తారు. నాకేం అవసరం స్టే ఇస్తాను? స్టే ఇస్తాను నాకేం అవసరం? ఎందుకని చెప్పి మీకు అవసరం? సైలెంట్ ఉండిపోతాం కదా. అవునా? నాన్న రూల్స్ మీరుతో కొట్టాలి. నువ్వు ట్రాఫిక్ రూల్స్ మీరుతో కొట్టాలి. నువ్వు మాకు నో ఎంట్రీ అని చెప్పారు. ఎవరు చెప్పారు? అవునా? నాకు ఒకసారి నాకు ఫోన్ చెప్పి నీకన్నా పెద్ద ఆఫీసర్ ఉందా? నేను చెప్పాను. నేను డ్రైవర్ని. నిన్ను ఎవరు కొట్టమన్నారు? ఫోన్ చేయని ఆఫీసర్ తో మాట్లాడుతా అంటున్నా. నేను మాట్లాడతా. నేను పోతానా? అవును. నువ్వు మీ సార్కి ఫోన్ చేసి సార్ బండి అవుటర్ ఎక్కుతున్నా ఫోటో పెట్టినా, అవుటర్ ఎక్కుతున్నా ఫోటో పెట్టినా అని చెప్పు. నీకేం బాధ? నీకేం బాధ అని? నీదేం బాధ? నాది లేదు బాధ. నీ బాధ ఉంది. నీ పక్కన వేరే లేదు. నీకే బాధ ఉంది. లంచాల కోసమా? లంచాల కోసమే మీరు అదే పైసలు డిమాండ్ చేస్తారు. పైసలు డిమాండ్ చేస్తారు కదా? పైసలు డిమాండ్ చేస్తారు మీరు. పైసలు డిమాండ్ కోసం పైసలు డిమాండ్ పైసలు డిమాండ్ చేస్తుంది కదా? కొడక చేయాలిపోతాం అనుకుంటున్నావు.